బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి పూరీ సమీపంలో తీరం దాటనుంది. ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, పారాదీప్కి 170 కిలోమీటర్ల దగ్గర కేంద్రీకృతమైంది. వాయుగుండం తీరం దాటిన తర్వాత ఒడిషా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అల్లూరి, గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బుడమేరుకు మరోసారి వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో కొల్లేరు, లంక గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను వణికిస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాలను వరద ముంచెత్తుతోంది. విజయనగరం జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి చెరువులు నిండుకున్నాయి. ఇప్పటి వరకు పూసపాటి రేగలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెరకముడిదం, బొండపల్లి 9 సెంటీమీటర్లు, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, డెంకాడ, భోగాపురంలో 8 సెంటీమీటర్లు, శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, దత్తిరాజేరు, గజపతి నగరం, విజయనగరంలో 7 సెంటీమీటర్లు, తెర్లాం, రాజాం, మెంటాడ, కొత్తవలసలో 6 సెంటీమీటర్ల, అలాగే నెల్లిమర్ల, గంచాడలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు పడుతూ ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. సహాయక చర్యల కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా రేగిడి, రాజాం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. ఇటు శ్రీకాకుళం జిల్లా లావేరు, జి సిగడాం మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, ఓ మోస్తరు వర్షం పడుతుందని ప్రకటించారు.